సో, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాటేంటంటే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో వాటర్ తాగితే క్యాన్సరొస్తుంది అని. కొంతమంది లిటరల్‌గా వాటర్ బాటిల్ కొన్నా, అందులో వాటర్ తాగితే, ఆ వాటర్ బాగలేవని తెలుసు. బట్ ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వాలో తెలీదు. ఎవరికి కంప్లెయింట్ ఇవ్వాలో తెలీదు. సో, ఇలాంటి టైంలో మనం ఎవరికి కంప్లెయింట్ ఇవ్వాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్యలో చాలా రీసెర్చర్స్ కానీ లేకపోతే మెడికల్ టీమ్ కౌన్సిల్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే బాటిల్ వాటర్ ఇస్ డేంజరస్ అని చెప్పేసి అంటే బాటిల్లో వాటర్ తాగొద్దు. ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ మనకు దొరుకుతున్నాయో బయట మనం కొంటున్నామో దామేసి దానికి ఏ విధంగా మనము అంటే పే చేస్తాం తర్వాత అంటే లైక్ క్యాన్సర్ రూపంలో అంటే లిటరల్ బాటిల్ వాటర్ డేంజరస్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. సో, మాక్సిమం ఏంటంటే ఇంట్లో నుంచి బాటిల్స్ క్యారీ చేయడం బెటర్. అంటే మనం యూజ్ చేసే గ్లాస్‌వేర్ గానీ, టప్పర్‌వేర్ అది ఫైన్. బట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏందంటే మేబీ దాని ఎక్స్‌పైరీ డేట్ అయిపోవడం వల్లో, లేతే సన్‌లైట్ డైరెక్ట్ పడడం వల్లో, వాళ్ళు అంటే ట్రాన్స్‌పోర్ట్‌లో అంటే కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చి డిస్ట్రిబ్యూషన్ అయ్యే టైంలో ఎక్కడైనా సరే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యో సమ్ రీజన్స్‌కి బాటిల్ వాటర్ అయితే డేంజర్ అని చెప్తున్నారు. బట్ ఇది గాకుండా అవాయిడ్ చేయడం బెటర్ బాటిల్ వాటర్‌ని. బట్ ఓకే. కమింగ్ టు ఈ బాటిల్స్ ఏందంటే, ఒకవేళ మనం తాగినప్పుడు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఏందంటే, క్వాలిటీ ఆఫ్ వాటర్ డిఫరెన్స్ తెలుస్తది. తాగగానే టేస్ట్ తెలుస్తది. కొన్నిసార్లు టేస్ట్ చాలా బ్యాడ్‌గొస్తది. మనం ఏం చేయలేము. ఎందుకంటే పడేస్తాము. అంటే ఆ బాటిల్‌లో డిఫరెన్స్ కనబడుతది మనకు ఆ టేస్ట్, స్మెల్. అలాంటి టైంలో ఏం చేయాలంటే, మనం వెళ్లి ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో, దానికెళ్ళి కంప్లెయింట్ చేయాలి. ఆ బాటిల్ పట్టుకొనెళ్ళి, దాని శాంపుల్ తీసుకెళ్ళి, "ఈ వాటర్ ఇట్లా స్మెల్ వస్తుంది. క్వాలిటీ బాలేదు" అని చెప్పేసి కంప్లెయింట్ ఇస్తే ఏందంటే, అట్‌లీస్ట్ వేరే వాళ్ళు సేవ్ అయితారు. హెల్త్ ఇష్యూస్ అలాంటివి కాకుండా ఉంటావు గదా! మనం ఏం చేస్తామంటే రూ. 10 రూ. 20 అని కొన్నిసార్లు తాగేస్తాము దాహమైతే, లేకపోతే పడేస్తాము. బట్ నేనేం చెప్తున్నానంటే ఎళ్లి కంప్లెయింట్ చేయండి. ఇది గాకుండా ఎఫ్ఎస్ఎస్ఐఏ కాకుండా దాన్నేమంటారంటే కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫోరమ్స్ ఏవైతే కమిషన్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అక్కడికెళ్ళి కంప్లెయింట్ చేయాలి. అంటే కేస్ పెట్టాలి. ఏందంటే బాటిల్ కరెక్ట్ లేదు అని చెప్పేసి. డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ ఉంది. ఇది కరెక్ట్ లేదు అని చెప్పేసి కంప్లెయింట్ ఇవ్వచ్చు. అది కాకుండా బిస్‌కి బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో, ఇంత స్టాండర్డ్‌గా వాటర్ లేదు. దాని మీద ఉంటుంది. సో, బిస్‌లో కూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. ఎట్లా అంటే దానికొక వెబ్‌సైట్ ఉంది. కన్జ్యూమర్ అఫైర్స్ ఎట్ bis.gov.in అనేది. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. సో, ఈ 3 రకాలుగా మీరేంటంటే జస్ట్ బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే ఒకవేళ వాటర్ క్వాలిటీ డిఫరెన్స్ వచ్చిందంటే చాలామంది కొన్నే వాటర్ కదా అని చెప్పేసి తాగేయడము, లేతే ఎట్లుంటే ఏంది నాకు దాహం తీరాలి అట్లా చేయకూడదు. ఎందుకంటే అది సర్టెన్‌లీ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తది. క్యాన్సర్ అని చెప్తున్నారు. నేనైతే క్యాన్సర్ వరకు కూడా ఎళ్ళట్ల. మీరు తాగే వాటర్ మీ హెల్త్‌ని ఖరాబ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, సేఫ్ ఉంటారని అనుకుంటున్నా. అట్‌లీస్ట్ ఇది ఫాలో అవుతే. ఇప్పుడు ఏదైనా ఇట్లాంటిది మీకు బాటిల్ తేడా వాటర్ బాటిల్‌లో ఏదైనా క్వాలిటీ డిఫరెన్స్ వచ్చిందంటే వెంటనే ఏం చేయండి అంటే బాటిల్ పిక్చర్ తీసుకోండి. ఫోటో తీసుకోండి. అండ్ ఎక్కడైతే బాటిల్ కొన్నారో ఇమ్మీడియేట్‌గా వెనకకి వెళ్లి బిల్ తీసుకోండి. ఎందుకంటే బాటిల్స్ కూడా మీరు రూ. 10 పర్చేస్ చేసిన బిల్ అనేది ఇవ్వాలి. సో, బిల్ మ్యాండేటరీ కాబట్టి ఆ షాప్ నుంచి మ్యాండేటరీగా బిల్ తీసుకోండి. ఫోటోస్ తీసుకోండి. ఏదైతే బాటిల్ తీసుకున్నామో, ఆ బాటిల్ మొత్తం తాగం గదా! సో, దాంట్లో ఆ బాటిల్ అలాగే ఉంచేసి, ఆ బాటిల్ శాంపుల్ తీసుకొని ఇవ్వాలి. అది గాకుండా ఒకవేళ దానివల్ల మీకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే, ఆ హెల్త్ రిపోర్ట్స్ కూడా పట్టుకొని ఎళ్ళేసి కంప్లెయింట్ అనేది పెట్టొచ్చు. ఇది ఒకవేళ ఆ వాటర్ బాటిల్ తాగి మీకేమైనా ఇల్‌నెస్ వస్తే. లేదు ఓన్లీ క్వాలిటీ డిఫరెన్స్ వస్తే మాత్రం బిల్లు, దాని ఫోటో అండ్ మిగిలిన శాంపుల్ వాటర్ ఏదైతే మిగిలిందో అది అలాగే ఉంచేసి తీసుకెళ్ళి ఆ శాంపుల్ కంప్లెయింట్ పెట్టేటప్పుడు ఎవిడెన్స్ లాగా వేయండి. సో దట్ ఏందంటే దాన్ని టెస్ట్‌కి పంపిస్తారు ల్యాబ్స్‌కి. ల్యాబొరేటరీస్‌కి పంపిస్తే ఆ క్వాలిటీ అనేది చెక్ చేసి దాంట్లో డిఫెక్ట్ అనేది చేసి ఎవరైతే అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించేసి వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సెల్ చేస్తారు. చాలామంది అంటే ఫేక్ నేమ్స్‌తోని వాటర్ బాటిల్స్ ఏముంటాయంటే బిస్లెరి అని ఉందనుకోండి. BISLERI అక్కడ ఆర్‌వై అని పెట్టడము. అట్లా ఫేక్ బాటిల్స్ అంటే ఫేక్ బ్రాండ్ నేమ్స్ ఫేక్‌గా పెట్టి అమ్మేవాళ్ళున్నారు. మనం కొనేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ బిస్లెరీ బాటిలా కాదా? నేమ్స్ అనేది ఏదైతే బ్రాండ్ నేమ్స్ ఉన్నాయో ఆ పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఉందా? అది ఒరిజినల్ కాదని చూసుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఈ బ్రాండ్ నేమ్స్ మీద కల్తీగా తయారు చేసి కంటామినేటెడ్ వాటర్ అంటే ఎక్కడ అంటే లిటరల్ ఆ నీళ్ళైతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోస్తారు. అంటే దాని కనీసం ఆ ప్రాసెస్ అనేది చెయ్యరు. వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది చెయ్యరు. అది ఎంత హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేస్తదనేది మనం ఆలోచించుకోవాలి. సో, మనం ఖచ్చితంగా బ్రాండెడ్ వాటర్ తీసుకుని వెళ్ళాలి. అసలు బాటిల్ వాటర్ అవాయిడే చేయండి. లేదు తాగాల్సిన పరిస్థితి వస్తే మాత్రం బ్రాండెడ్ వాటర్‌కెళ్ళడం బెటర్. ఓకే. థాంక్ యూ.